ఆశ పెట్టడం కాదు అది. నేను అనేది ఆశీర్వాదం అంటే మంచి మార్గం ఎదురుగుండా పెట్టాడు, చెడు మార్గం ఎదురుగుండా పెట్టాడు. చెడు మార్గం వెళ్తే ఇది జరుగుద్ది. మీరు ఎందుకు ఆ మార్గంలో వెళ్ళకూడదని చెప్తున్నాడంటే లేవ్యకాండము 20వ అధ్యాయంలో 1 నుంచి 27 వచనాలు చూస్తే అక్కడ ఉన్నవారు ఏం చేస్తున్నారని చూపించాడు. టెంపుల్ సెక్స్, ప్రాస్టిట్యూషన్, హోమోసెక్స్, లెస్బియనిజం, యానిమల్ సెక్స్, ఇవన్నీ పిల్లల్ని సెక్స్ నరబలి ఇచ్చడం ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి అవి మీరు చేయకూడదు, అలా చేసేవారిని మీరు సహించకూడదు అని చెప్పి ఇది చేస్తే మీకు ఇది ఆశీర్వాదం, మీరు అవి చేస్తే మీకు శిక్ష కూడా ఉంటుందని చెప్పి అలా చేసినందుకు మళ్ళీ ఇజ్రాయెల్కి సేమ్ శిక్ష విధించాడు. అందులో ఆశ పెట్టడం బెదిరించడం ఏం లేదు. ఆ కాంటెక్స్లోకి వస్తే ఇప్పుడు మనం చూద్దాం. విష్ణువు బుద్ధుని అవతారం ఎత్తాడు. ఎత్తి ఏం చేస్తున్నాడు? వేదాలను అనుసరించకుండా ప్రజలను తప్పుదో పట్టిస్తున్నాడు. మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? శ్రీమద్ భాగవతం 2:7-37 ప్లస్ పద్మపురాణ 6:252లోని 108 నుంచి 110 శ్లోకాలు, గరుడ పురాణం 3:15-26 ఇలా విష్ణువు బుద్ధుని అవతారం ఎత్తి అందరినీ తప్పుదో పట్టిస్తున్నాడు. అది ఎవరికి తెలియదు. మళ్ళా శివుడు పట్టిస్తున్నాడు అందులో ఉందా? అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కదా. మీరు మాట్లాడండి, మీరు అది చెప్పొచ్చు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అని ప్లీజ్. రాంగ్ మాట్లాడితే మీరు ఖండించరా? లేదు రాంగ్ మాట్లాడడం కాదండి, నేను వారికి సమయం మాత్రమే ఇస్తాను. మీకు సమయం ఇచ్చినప్పుడు అది ఖండించండి. కాదు మీరు హిందూ గ్రంథాల గురించి నేను సమయం ఇచ్చినప్పుడు దయచేసి మీరు ఖండించండి. అదే లేదు నేనేమంటున్నానంటే ఆయన రిబటల్ వినండి. ఆయన రిబటల్ కు మీకు 5 నిమిషాలు సమయం ఇస్తాను, మీరు వాటిని ఖండించండి. 1 మినిట్ అండి. ఇప్పుడు ఆయన హిందూ పురాణం వేరు, దానికి దీనికి సంబంధం లేదు. అందుకే నేను ఎవిడెన్స్ అడిగాను. అడిగానండి. ఒక విషయం అండి ప్రవీణ్ గారు, ఇప్పుడు ఆయన హిందూ గ్రంథాల గురించి మాట్లాడతారు, నేను దానికి సమాధానం చెప్తాను. ఎట్లా అది టాపిక్ డైవర్ట్ అవుతుంది? లేదండి, మనం పుస్తకంలో ఉన్న పాయింట్ మాత్రమే తీసుకుంటాం. వేరే పాయింట్ లో మీరు స్పందించాల్సిన అవసరం కూడా లేదు. ఆయన సమయం ఇస్తున్నాను, స్పందించాల్సిన అవసరం లేదు. అదే నిజం అనుకుంటారు. ఇప్పుడు ఆయన ఆరోపణ చేసిన మీరు ప్రశ్నించవచ్చు, మీరు ఆయన ప్రశ్నించండి, మీరు దయచేసి ఆయన ప్రశ్నించండి. అలాగే నేను ఆయన కాదు, మీరు కూడా మీరు వాడినటువంటి కంటెంట్ శివుడు ఆదిశంకరుని అవతారం ఎత్తి దీనివల్ల మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటే ఇక్కడ దేవుడు ప్రజల ముందు చాయిస్ ఇస్తున్నాడు. మంచి మార్గం పెడుతున్నాడు, చెడు మార్గం పెడుతున్నాడు. చెడు మార్గంలో వెళ్తే ఇది మీకు శిక్ష, మంచి మార్గంలో వెళ్తే మీకు ఆశీర్వాదం. ఇక్కడ అలా లేదు. డైరెక్ట్ దేవుడే అవతారం ఎత్తి మనుషుని తప్పుదో పట్టిస్తున్నాడు. మళ్ళీ కల్కి అవతారంలో వచ్చి ఆ తప్పుదో పట్టించిన వాళ్ళందరినీ చంపేస్తున్నారు. సో దాన్ని బట్టి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్తే మన నెక్స్ట్ పాయింట్. అసలు చాయిస్ లేదు కదా ప్రజలకి.